పెళ్లి భోజనాల్లో వడ్డించే బెండకాయ కొబ్బరి ఇగురు డీప్ ఫ్రై చేయకుండా ఈ విధంగా చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ఒక పావు కేజీ బెండకాయలని జిగురు రాకుండా ఉండటం కోసం శుభ్రంగా కడుక్కొని నీడలో ఆరబెట్టుకోండి. ఆ తర్వాత ఇలా సన్న సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. బెండకాయలు ఎప్పుడు అప్పటికప్పుడు తెచ్చుకొని చేసుకునే కన్నా ఒక 2 రోజుల ముందు తెచ్చుకొని ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బయట పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది కూర. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఐరన్ కడాయి పెట్టుకోండి. 2-3 స్పూన్ల వేరుశనగ నూనె వేసుకొని చక్కగా వేడెక్కాక ఒక స్పూను శనగపప్పు, అలాగే మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని వేయించుకొని చిటపటలాడిన తర్వాత వెల్లుల్లి రెబ్బలను ఒక 4-5 దంచుకొని వేసుకోండి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని బెండకాయ ముక్కల్ని ముందుగా తరుక్కున్నాం కదా, ఆ ముక్కలన్నీ ఇప్పుడు యాడ్ చేసుకోండి. బెండకాయ ముక్కలు వేసుకొని నూనె అంతా ముక్కలకు పట్టేలాగా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే బెండకాయలు నల్లగా అవ్వకుండా చాలా బాగా వస్తుంది కూర. మీరు కనుక మన రకరకాల రుచులు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. నేను అప్లోడ్ చేసే కొత్త రెసిపీస్ వీడియోస్ అన్ని మీరు వెంటనే చూడవచ్చు. బెండకాయల్లో ఎప్పుడు ఉప్పు ముక్కలు వేయగానే వేయకూడదు. ముక్కలు ఈ విధంగా బాగా వేగి జిగురు లేకుండా ఉన్నప్పుడు చూసుకొని అప్పుడు ఉప్పు యాడ్ చేసుకోండి. జిగురు ఉన్నప్పుడు ఉప్పు యాడ్ చేశారంటే ఇంకా జిగురు ఎక్కువైపోయి కూర ముద్దగా అయిపోతుంది. బెండకాయ కూర ఇష్టపడని వారు ఎవరు ఉండరు కదా. ఈ విధంగా టిప్స్తో చేశారంటే కనుక చాలా బాగా వస్తుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బెండకాయలు బాగా వేగాయి అనటానికి బెండకాయ ముక్కల్లోని గింజలు ఉంటాయి కదా, అవి ఇలా చప్పబడిపోయినట్టుగా అవుతాయి. అప్పుడు బెండకాయల్లో కారం వేసుకొని 2-3 నిమిషాల పాటు వేయించుకోండి. పావు కేజీ బెండకాయలకి ఒక 2.5 స్పూన్ల కారం లేదంటే 3 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోండి. మీరు తినే స్పైస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి కారం. ఆ విధంగా వేగిన తర్వాత మీ దగ్గర శనగపిండి ఉంటే కనుక వేసుకోండి, లేదంటే శనగపప్పు కారం కానీ నువ్వుల కారం కానీ ఉంటే ఒక స్పూన్ వేసుకొని వేయించుకోండి. కారప్పొడి వేసి 2 నిమిషాలు వేయించిన తర్వాత పచ్చి కొబ్బరి తురుమును పావు కేజీ బెండకాయలకు పావు కప్పు చొప్పున వేసుకోండి. 1/2 కేజీ బెండకాయలు అయితే కనుక 1/2 కప్పు కొబ్బరి తురుము వేశారంటే టేస్ట్ బాగుంటుంది. కొంతమందికి పచ్చి కొబ్బరి తురుము ఇష్టం లేకపోతే కనుక ఎండు కొబ్బరి తురుమునైనా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఈ విధంగా కొబ్బరి తురుము వేసి 2 నిమిషాల పాటు వేయించుకుంటే ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది కూర. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకోండి. పప్పుచారు రసంతో కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.